హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, అటు తెలంగాణ ఇటు ఏపీ రెండిట్లో కూడా కొత్త భయం పట్టుకుంది. అది ఏంటి అంటే బర్డ్ ఫ్లూ. కోళ్ల వల్ల కొత్త రోగాలు వస్తున్నాయి, అవి మనుషులకు కూడా వస్తున్నాయి, అవి ప్రాణాంతకమంట, ఇప్పుడు చికెన్ తినకూడదంట, ఇట్లాంటి ఎన్నో రకాల అపోహలు జనాల్లో చాలా ఎక్కువగానే ఉన్నాయి. అసలు ఇంతకీ ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, అది ఎక్కడ పుట్టింది, ఇది నిజంగా అంత ప్రమాదమేనా? ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఖచ్చితంగా నేను మీకు క్లారిటీ ఇవ్వగలుగుతాను. సాధారణంగా ఫ్లూ అంటే జలుబు అనే అర్థం. మనుషులకు వస్తే జలుబుగా ట్రీట్ చేస్తాము. ఇదే జలుబు కోళ్లలో వస్తే అదే బర్డ్ ఫ్లూ. సాధారణంగా ఇది ఎక్కువగా పౌల్ట్రీలో పెరిగేటటువంటి కోళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని ఫస్ట్గా 1997 సంవత్సరంలో బాతులలో ఐడెంటిఫై చేయడం జరిగింది. మన దేశంలో కాదు, అబ్రాడ్లో, ఇది విదేశాల్లో మొదటిసారిగా బాతు జాతిలో దీన్ని గుర్తించారు. ఆ తర్వాత ఇదే వైరస్ అడవి జాతి పక్షుల్లో కూడా ఉందని మరీ గమనించారు. కోళ్లలో వచ్చేటటువంటి ఈ బర్డ్ ఫ్లూ H5N8 అనే వైరస్ స్ట్రెయిన్ వల్ల వస్తుంది. ఇంతకుముందు H5N1 అనే వైరస్ వల్ల ఈ ఒక్క స్ట్రెయిన్ని కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. చాలా కేసులు నమోదయ్యాయి. 2016 నుంచి ఈ వైరస్, ఈ స్ట్రెయిన్ నడుస్తుంది, H5N8 అనేది. ఇది కోళ్లకు, అడవి జాతి పక్షులకు, బాతులకు, సాధారణంగా పెట్ యానిమల్స్గా మనం ట్రీట్ చేసేటటువంటి పక్షుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వైరస్ వాటికి మాత్రమే చాలా డేంజరస్, వాటికి మాత్రమే, వాటి యొక్క ప్రాణాలకు మాత్రమే ముప్పు ఉంటుంది. ఇవి ఏ విధంగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతాయి అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. సాధారణంగా ఈ వైరస్ లక్షణాలు అక్కడ పనిచేసేటటువంటి పౌల్ట్రీల్లో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండేటటువంటి కోళ్లతో మార్నింగ్ లెగిస్తే వాటితోనే ఎక్కువగా స్పెండ్ చేసేటటువంటి వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు సోకిన తర్వాత వీరికి జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, కఫం పడడం, ఇట్లాంటివన్నీ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి సాధారణంగా సీజన్ చేంజ్ అయినప్పుడు, అంటే మనకి వింటర్ సీజన్లోంచి మారుతున్నప్పుడు, వింటర్ సీజన్ వెళ్ళిపోతున్నప్పుడు అందరిలోనూ గమనించేటటువంటి లక్షణాలే. కానీ వీటి యొక్క తీవ్రత స్థాయిని బట్టి మనకి వచ్చింది ఏ టైప్ ఆఫ్ వైరస్, ఇది సంక్రమిస్తుంది అనేది అనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బర్డ్ ఫ్లూ అనేది కోళ్లకు వస్తే ఖచ్చితంగా ఆ కోళ్ల పెంపకాన్ని బట్టి, అవి ఉండే వాతావరణం, అవి తినే ఆహారం, వాటి లక్షణాలు బట్టి వాటికి ఖచ్చితంగా ప్రాణాలకు ముప్పు ఉంటుంది. అదే బర్డ్ ఫ్లూ కోడి నుండి కోడికి తొందరగా అంటువ్యాధిలా సంక్రమిస్తుంది. ఇటువంటి ఒక బర్డ్ ఫ్లూ కోళ్ల నుంచి మనుషులకి వచ్చే అవకాశాలు తక్కువ. కానీ పౌల్ట్రీలో పనిచేసే వాళ్ళు, దాని చుట్టుపక్కల జీవిస్తున్న వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సంక్రమించిన కానీ ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టు వాళ్ళ యొక్క శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి మీద డిపెండ్ అయి ఉంటాయి. కానీ ఇది మనుషుల వరకు అంత ప్రమాదకరమైన వైరస్ కాదు. కానీ మన టీవీ ఛానల్స్లో, పేపర్ వాళ్ళు ఇంకా మార్నింగ్ లెగిస్తే బర్డ్ ఫ్లూ వచ్చిందంట, కోళ్ళు చచ్చిపోతున్నాయి, చనిపోయిన మాంసాన్నే వాళ్ళు అమ్మేస్తున్నారు, అది వాళ్ళ వ్యాపారం, కాబట్టి వాళ్ళు ఆరోగ్యం గురించి ఆలోచించరు, అందరూ చికెన్ తినడం మానేయండి, గుడ్లు తినడం మానేయండి, ఇట్లాంటి సలహాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అసలు ఎలాంటి వైరస్, అది ఎలా సోకుతుంది, ఎవరికి ప్రమాదం అనేది చెప్పడం మానేసి మెయిన్ హెడ్డింగ్స్గా ఇవే పెట్టి అదే పనిగా జనాలను భయపెట్టడమే పనిగా మార్చుకున్నాయి. చాలా ఛానల్స్ చేసే పని ఇదే, న్యూస్ పేపర్స్ కూడా ఇదే పనిలో ఉన్నాయి. ఇలా జనాలను భయపెట్టి వాళ్ళు ఏం సాధిస్తున్నారో నాకైతే తెలియటం లేదు. కానీ కరోనా వచ్చిన టైంలో చాలామంది చనిపోవడానికి కారణం భయమే. ఇలా భయపెట్టి వాళ్ళలో ఆత్మన్యూన్యతాభావాన్ని పెంచేసి అసలు ఏం చేశారంటే 100 మంది చావుకి ఇండైరెక్ట్గా కారణమైన వాళ్ళు కూడా వీళ్ళే. కానీ మేము జనాలకి అవేర్నెస్ కల్పిస్తున్నాం అని చెప్పి భయపెట్టడంలో మాత్రం నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి జిల్లా తణుకు మండలం తాలూకా వేల్పూరు అనే గ్రామంలో ఒక పౌల్ట్రీలో సంక్రాంతి తర్వాత నుండి వరుసపెట్టి నాటుకోళ్ళు, తర్వాత పౌల్ట్రీ కోళ్ళు చనిపోవడం గమనించినటువంటి వాళ్ళు పశుసంవర్ధక శాఖ వారిని సంప్రదించగా వాళ్ళు వచ్చి శాంపిల్స్ సేకరించి ఈ కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారించారు. ఈ ఒక్క పౌల్ట్రీలోనే దాదాపు 14 నుండి 15,000 కోళ్ల వరకు చనిపోయాయి. ఇంకా 6,000 కోళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పౌల్ట్రీలో కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకిందని తెలిసిన తర్వాత చనిపోయిన వాటిని చాలా నీట్గా వాటిని మట్టిలో పూడ్చిపెట్టేటప్పుడు బ్లీచింగ్ పౌడర్ వేసి, అవి వైరస్ వేరే విధంగా సోకకుండా చాలా పద్ధతిగా
వాటికి కేర్ఫుల్గా పూడ్చిపెట్టడం జరిగింది. అదేవిధంగా మిగతావి ఏవైతే బతికి ఉన్నాయో ఈ పౌల్ట్రీలో గుడ్లు కానీ రెడ్ జోన్గా ప్రకటించి దాదాపు 10 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్ ఏరియాగా ప్రకటించారు. ఇక్కడి నుంచి ఎటువంటి కోడిగుడ్లు చికెన్ అమ్మకానికి పంపించవద్దు అని చెప్పి బ్యాన్ చేశారు. కంపల్సరీగా ఈ పౌల్ట్రీని 3 నెలల పాటు సీజ్ చేయడం జరుగుతుంది. ఇక నుంచి ఇక్కడ కొత్తగా ఎలాంటి కోళ్లను అటువంటి వాటిని పెంచడం కుదరదు. 3 నెలల వరకు ఇందులో ఉన్నటువంటి సరుకుని అమ్మవద్దు అని చెప్పి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ పౌల్ట్రీలో కలెక్ట్ చేసినటువంటి శాంపిల్స్ని భోపాల్లో ఉన్నటువంటి ల్యాబ్కి పంపించడం ద్వారా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఇక్కడ కోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చిందని. అదేవిధంగా వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరిలో ఉన్న కోళ్ళకు కూడా బర్డ్ ఫ్లూ సోకింది. అక్కడ కూడా కోళ్లలో అనేక మరణాలు సంభవించాయి. ఈ పౌల్ట్రీ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి చికెన్ షాపుల్లో కూడా అమ్మకాల్ని నిషేధించారు. వాళ్ళు 3 వారాల వరకు ఈ ప్రదేశాల్లో చికెన్ అమ్మడం అనేది మానివేయాలి అని చెప్పి గవర్నమెంట్ రూల్స్ పాస్ చేసింది. ముందుగా ఈ వైరస్ ఎలా సోకుతుందో తెలుసుకుందాం. పక్షులు ఒకటి ఆహారం, బర్డ్ ఫ్లూ సోకినటువంటి పక్షి తిన్నటువంటి ఆహారం వేరే పక్షి తినడం వల్ల, అది వేసేటటువంటి రెట్టల నుంచి పొల్యూటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల ఒకరి నుంచి ఒకళ్ళకి, అంటే ఒక కోడి నుంచి ఇంకో కోడికి చాలా తొందరగా వ్యాప్తి చెందుతాయి. అందుకే అడవి ప్రదేశంలో తిరిగేటటువంటి పక్షుల కన్నా ఒక పౌల్ట్రీలో కేర్ఫుల్గా పెంచేటటువంటి ఈ పౌల్ట్రీ కోళ్లలోనే మనం ఎక్కువ బర్డ్ ఫ్లూ లక్షణాలని గమనించి అంటువ్యాధి తొందరగా సోకుతుంది, అందుకే తొందరగా చనిపోతాయి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారం ఇప్పటి వరకు ఏషియా, ఆఫ్రికా, యూరప్, అమెరికా అటువంటి దేశాల్లో మాత్రమే పౌల్ట్రీ లేబర్స్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో, కోళ్ల దగ్గర ఎవరైతే డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటున్నారో వాళ్ళకి పక్షుల నుంచి సోకుతుందని కన్ఫర్మ్ చేశాయి. కానీ అటువంటి వ్యక్తుల్లో డెత్ రేట్ అనేది ఇప్పటి వరకు అలాంటి కేసెస్ రిజిస్టరే అవ్వలేదు. బర్డ్ ఫ్లూ సోకి చనిపోయిన వారి సంఖ్య చాలా అరుదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కోయ్ కోయ్ కోడిని కోయ్ అనేటటువంటి పాట ఎంత ఫేమస్ అయిందో, బర్డ్ ఫ్లూ వల్ల అది తినకూడదు, చికెన్ తినకూడదు, ఎగ్స్ తినకూడదు అనేది కూడా అంతే ఫేమస్ అవుతుంది. ఎవరు చెప్పారు తినకూడదని చెప్పి? డాక్టర్స్ అందరూ చాలా నీట్గా కన్వే చేస్తున్నారు. మీరు చికెన్ తీసుకోండి, ఇబ్బంది లేదు. ఎందుకు అంటే H5N1 అనే వైరస్ వల్ల మాత్రమే H5N8 అనే స్ట్రెయిన్ ప్రస్తుతానికి నడుస్తుంది. ఈ వైరస్ 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఖచ్చితంగా చనిపోతుంది. మనం ఇండియాలో వండేటటువంటి చికెన్ పద్ధతులు ఏ రెసిపీ తీసుకున్నా ఇంతకన్నా ఎక్కువ టెంపరేచర్ మెయింటైన్ చేసే కుక్ చేస్తున్నాము. డెఫినెట్గా ఇన్కేస్ ఆ బర్డ్కి కానీ ఆ చికెన్కి అది సోకినా కుక్ చేసే పద్ధతి వల్ల మనం మెయింటైన్ చేసేటటువంటి నీట్నెస్, అంటే వంట చేసేటప్పుడు పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల, చికెన్ని ఎక్కువగా వాష్ చేసి నీట్గా కుక్ చేయడం వల్ల డెఫినెట్గా ఆ వైరస్ చనిపోతుంది. అది తినడం వల్ల మాత్రం మనుషులకి బర్డ్ ఫ్లూ అనేది రాదు. ఒక వ్యక్తికి నిజంగా బర్డ్ ఫ్లూ సోకింది, ఆ లక్షణాలు ఉన్నాయి అంటే అది ఫ్లూ కాబట్టి వైరస్ వేరే వాళ్ళకు కూడా తుమ్మినా దగ్గినా అతనితో కాంటాక్ట్లో ఉన్నా వాళ్ళకి వస్తుంది తప్ప కంప్లీట్గా బర్డ్ ఫ్లూ సోకిన కోడిని కుక్ చేసి తిన్న చికెన్ నుంచి అయితే మాత్రం బర్డ్ ఫ్లూ అనేది రాదు. కొంతమంది బాడీ బిల్డర్స్ పచ్చిగుడ్లు తినే అలవాట్లు ఉంటారు. వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి ఈ సమయంలో. ఎందుకంటే ఏ గుడ్డు ఏ కోడి పెట్టిందో తెలియదు. సో ఇలాంటి వాళ్ళు పచ్చివి తినడం కన్నా దాన్ని కుక్ చేసుకుని బాయిల్ చేసుకుని తినడం చాలా ఉత్తమం. ఎందుకంటే వైరస్ని కంట్రోల్ చేయొచ్చు. మీరు పచ్చిగుడ్డును కనుక తీసుకుంటే దాంట్లో ఎంతో కొంత వైరస్ లక్షణాలు ఉంటాయి. దానివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందంటే కోయ్ కోయ్ కోడిని కోయ్ అనే సాంగ్ ఎంత ఫేమస్ అయ్యి కోడిని కోయడానికి రెడీగా ఉన్నా కొనడానికి కొనే నాదుడు లేడు అన్న పరిస్థితి రన్ అవుతుంది. కోడినేమో తినలేకపోతున్నాము, మటన్ తిందామంటే రేటు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకుని కూరగాయల రేట్లు కూడా కొండెక్కి కూర్చున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ కంపల్సరీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ చికెన్పై వస్తున్న అపోహల్ని దూరం చేయాలి, ప్రజల్ని అవేర్నెస్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే లేకపోతే ఈ న్యూస్ ఛానల్స్ పెడుతున్నటువంటి టార్చర్, అంటే మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అనే పేరుతో జనాల్లో లేనిపోని అపోహలు క్రియేట్ చేసి ఇండైరెక్ట్గా వాళ్ళని కంప్లీట్గా దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫుడ్కి. అందరూ వెజ్జే తినాలని లేదు కదా, పాపం నాన్ వెజ్ ప్రియులు కూడా ఉంటారు. నోట్లో పడందే ముద్ద దిగని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అలా ఉన్నాయి, దానికి మనం ఏమీ చేయలేం. కంక్లూజన్ ఏంటయ్యా అంటే బర్డ్ ఫ్లూ అనేది బర్డ్స్కి మాత్రమే వస్తుంది. పొరపాటున మనిషికి వచ్చిన ఇమ్యూనిటీ పవర్ చాలా బాగుంటే ఈజీగా మైల్డ్ ఎఫెక్టే ఉంటుంది, సేఫ్గా బయటపడవచ్చు. ఇది మరీ ప్రాణాలు తీసేసేటటువంటి ప్రమాదమైన వ్యాధి అయితే కాదు.
గుడ్లు ఉడకబెట్టి తినండి. చికెన్ని నీట్గా ఎక్కువసేపు కుక్ చేసుకుని తినడం వల్ల ఈ వ్యాధి అయితే చికెన్ తినడం వల్ల గుడ్లు తినడం వల్ల రాదు. ఇది అంటువ్యాధి కోళ్ళకి, మిగతా అడవి జాతి పక్షులకి వరకు మాత్రమే. మనుషులకి వస్తే ఖచ్చితంగా వేరొక మనిషికి ఫ్లూ కాబట్టి సోకే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడవలసిన విషయం ఇది. పాపం పౌల్ట్రీ అధికారులు ఈ న్యూస్ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో కోట్లలో పెట్టుబడి పెట్టి ఆ కోళ్ళ మీద వ్యాపారం చేయలేక, వాటిని చంపలేక ఎంత ఏడుస్తున్నారో కదా. జనాలకి నిజాలను చెప్పండి, భయపెట్టవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.